ఆ అమ్మాయి 6 నెలల నుంచి టార్చర్ పెట్టి ఈరోజు ఏడుస్తూ ఉంటే ఈ గాడిద కొడుకులు వీళ్ళు ఎమ్మెల్యేల మినిస్టర్లు వీళ్ళు అంతకంటే బూత్ మాట్లాడగలరు. ఈ నక్సలైట్లు అనేవాళ్ళు నిజంగా ఉంటే ఈ నా కొడుకులను కానీ కాల్చి దెంగితే కరెక్ట్గా గుణపాఠం జరుగుద్ది. అసలు ఎట్లా ఉండాలంటే పోసెస్ వేయాలి. ఆడవాళ్ళు అంటే అసలు విలువ లేకుండా రేపులు చేసి చిన్న బిడ్డలు ఏందా 5 ఏళ్ల బిడ్డకి ఏముంటుంది? ఆ బిడ్డను రేపు చేస్తానంటే వాళ్ళ అమ్మ పుట్టారా లేకుంటే ఇదే అది వేసుకోబా. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై అంటే జూడాపై జరిగినటువంటి రేప్ ఏదైతే ఉందో, రేప్ కానీ దాని తర్వాత మర్డర్ కానీ, ఇది దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో మనందరికీ తెలుసు. అయితే ఇటువంటి ఘటనలు దేశంలో పునరావృతం కాకుండా, అంటే గతంలో నిర్భయ సంఘటన జరిగింది, ఇప్పుడు ఈ సంఘటన జరిగింది, ఇటువంటి ఘటనలు అసలు పునరావృతం కాకుండా, అంటే ప్రతినిత్యం ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అసలు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటే ఏం చేయాలి? అసలు కోల్కతాలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దీని మీద ఎలాంటి న్యాయం అయితే మంచి న్యాయం అని మనకు అనిపించవచ్చు అనేటువంటి విషయంపై మనతో మాట్లాడేందుకు నెల్లూరులో చాలామంది ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. సార్, ముందుగా చెప్పండి, కోల్కతా ఇన్సిడెంట్ మనం అంతా చూసాం. సో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? సీఎంగా ఉండేవాళ్ళు గట్టిగా చర్య తీసుకొని వాళ్ళని ఎక్కడికక్కడ ఎన్కౌంటర్ చేసి 10 మంది ఎన్కౌంటర్ చేస్తే రెండో వాడి మీద భయపడతారు, ప్రతి ఒక్కడు భయపడతాడు. ఒక సీఎంగా ఉండి ఆమె ర్యాలీ చేసి ఆమె జయించి ఆమె ర్యాలీ చేసి ఎవరు రక్షించాలి పిల్లక జనాల్ని? ఏడాడో పక్క దేశాల నుంచి రోహింగ్యాలని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్రతి రాష్ట్రానికి పంపించి ఆ రేపులు చేసే సగం చేసేదంతా వాళ్ళే రోహింగ్యాలే. ఎక్కడ గొడవ జరిగిన రోహింగ్యాలే వాళ్ళని తీసుకొచ్చి మమత పెంచి పోషిస్తున్నాయి. అందువల్ల ఆడ ఆ విధంగా జరుగుతున్నాయి. అంటే మీరు అన్నట్టు మమతా ఏరియాలోనే కాకుండా మిగతా దేశవ్యాప్తంగా కూడా 5 ఏళ్ల చిన్నారి మొదలుకొని అందరినీ కూడా రేపులు చేసేటువంటి పరిస్థితి. అంటే చాలా వరకు ఇటువంటి సంఘటనలు మనం నిత్యం చూస్తూ ఉన్నాం, పేపర్లో ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది. అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటారు? అదే మేము కూడా చెప్పేది. బాంబేలో ఇప్పుడు కలకత్తాలో ఒక డాక్టర్ని రేప్ చేస్తేనే ఏమి చేయకుండా వదిలేసి హాస్పిటల్ మీదకి ఒక 1000 మంది రౌడీలను పంపించి ఆడ ఏమి లేకుండా చేసి సీఎంఏ ఆ విధంగా చేస్తుంటే పక్క రాష్ట్రంలో మనకేం భయం ఉంటుంది? ఆ డాక్టర్ని చేస్తే ఏం చేయలేదు, ఈ పసిపిల్లని చేస్తే ఏం అవుద్దని చేస్తుండ్రు. ఆడ కఠినంగా చర్య తీసుకుంటే ఏడు కూడా భయపడతారు. ఏది జరిగినా కూడా సత్వరం శిక్ష అమలు చేయాలి. చట్టాలు బలహీనంగా ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటున్నారు. మరి మీరేమంటారు? నేనైతే అదే చెప్తాను. నక్సలైట్లు ఇప్పుడు ఆడున్నారా? మొన్ననాయుళ్ళు బయటకు వచ్చి కానీ నా కొడకలు నాకు 100 మందిని కానీ కాల్చిపారదింగితే ఇప్పుడు జగన్ కూడా ఇలా చేసి 5 ఏళ్ల పిల్లని రేపు చేసాడు కదా, వాళ్ళు చేపించారు కదా. ఈరోజు ఒకరు చూశారు కదా, ఒక అమ్మాయిని సినీ యాక్టర్ని. ఆ అమ్మాయి 6 నెలల నుంచి టార్చర్ పెట్టి ఈరోజు ఏడుస్తూ ఉంటే ఈ గాడిద కొడుకులు వీళ్ళు ఎమ్మెల్యేల మినిస్టర్లు వీళ్ళు అంతకంటే బూత్ మాట్లాడగలరు. ఈ నక్సలైట్లు అనేవాళ్ళు నిజంగా ఉంటే ఈ నా కొడుకులను కానీ కాల్చి దెంగితే కరెక్ట్గా గుణపాఠం జరుగుద్ది. అసలు ఎట్లా ఉండాలంటే పోసెస్ వేయాలి. అది కావాలి. కానీ ఏదో తూతూ మంత్రం పెట్టి ఆడేదో రేపు జరిగింది, ఏడేదో నేనేదో నేస్తున్నాను, కమిటీని వేస్తున్నాను, తొక్కేస్తున్నాను, తోలేస్తున్నాను అంటే కుదరద్దా? కాదు, ఒక 10 మందిని వరుస పెట్టి షూట్ చేయాలి. నక్సలైట్లు ఎంటర్ కావాలంటే ప్రభుత్వాలు ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నాయంటారా? ఎందుకు ప్రభుత్వం ఏం చేయలేకనే, నిజంగా చెప్తున్నాను కదా, ఏ ప్రభుత్వం కూడా ఏం చేయలేకనే వాళ్ళకి తొత్తులుగా మారారు అంతే. వీళ్ళకి ఒక్కొక్కడు డబ్బులు సంపాదించుకొని పొగురు పట్టి ఆడవాళ్ళు అంటే అసలు విలువ లేకుండా రేపులు చేసి చిన్న బిడ్డలు ఏందా 5 ఏళ్ల బిడ్డకి ఏముంటుంది? ఆ బిడ్డను రేపు చేస్తానంటే వాళ్ళ అమ్మ పుట్టారా లేకుంటే ఇదే అది వేసుకోబా. ఖచ్చితంగా మీరు తిట్టేటువంటి బూతుల్లో, నిజంగానే తిట్టేటువంటి బూతుల్లో ఆయన ఆవేదన అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కూడదు, 5 ఏళ్ల పాపని రేప్ చేశారంటే నిజంగా అత్యంత మామూలుగా కాదు. మరి మీరేమంటారు దీని మీద? దాని మీద ఒక ఎస్పీ చట్టాన్ని రక్షించాల్సిన ఒక ఎస్పీఏ పాల్గొని దాన్ని ఆ విధంగా అమలు చేశాడు. ఒక సీఎం క్యాండిడేట్ అమలు చేశాడంటే ఒక లేడీని సినిమా యాక్టర్, అందులో సాదాసీదా వ్యక్తి కాదు, ఒక సినిమా యాక్టర్ అంటే ఎంత ఫాలోయింగ్ ఉంటుంది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ విధంగా ఒక ఎస్పీలు సిఐలు ఈ విధంగా టార్చర్ చేసి 45 రోజులు బంధించి ఈ విధంగా చేసి పంపించారంటే ఇంకా మామూలు వాళ్ళకే ఇంకా రేపులు చేస్తాను చీరాటి చూసినప్పుడు. వాళ్ళని ఏం ఎస్పీలు ఆ విధంగా చేస్తే మనదేముందని? వాళ్ళు ఐఏఎస్ చదువుకున్నారా లేకుండా ఉంటే ఇంకేమన్నా చదువుకున్నారా? ఐఏఎస్ చదివిన వాళ్ళు ఎలాగుంటారు? అడ్మినిస్ట్రేషన్ అసలు వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అలా అంటారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ రకంగా ఉంటే ఇంకెవరికైనా సాదా వాడు కూడా బజార్ని ఒక ముందు కొడతాడు, పోయి ఒక పిల్లని పట్టుకుంటాడు. వాడికే జరిగింది నాకేం జరుగుద్ది అని లెక్క ఉన్నది, డోంట్ కేర్ అని అంటారు కదా.
సర్వసాధారణం. వాడికి బిడ్డలు ఉంటారో లేదో కూడా తెలియదు. వీళ్ళకి కానీ నిజంగా వాళ్ళకి ఆడపిల్లలు ఉంటే వాళ్ళ బిడ్డలు కానీ వీళ్ళు కానీ రేపు చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏందో. సో ఇటువంటి ఘటనల మీద గతంలో పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతోందని కానీ, సుగాలి ప్రీతి కేసు కానీ వీటి మీద ఎక్కువగా చెప్పున్నారు. సో ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు, ఎలాంటి చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది? ప్రధాని మోడీ గారు కూడా చెప్తూ ఉన్నారు. సో కొత్త చట్టాలు రావాలి అని చెప్పేసి మనకు కొత్త చట్టాలు కూడా తీసుకొచ్చున్నారు ఐపీఎస్ ఐఏఎస్ స్థానంలో. సో దీని మీద అదే చెప్తున్నాం కదా, ఒక్క 10 మందిని వరుసపెట్టి ఇట్లా జరిగిందనుకో, ఏమి ఈ వ్యవహారం ఇదంతా కోర్టులు గీట్లు ఏంలే, తెలిసిందా బజార్లో పెట్టి షూట్ చేయాలి. 10 మందిని కానీ వరుసపెట్టి ఒక్కొక్క దగ్గర జరిగిందనుకో, షూట్ చేసి వదిలిపెట్టేశారనుకో, అప్పుడు భయం అనేది ఏర్పడుద్ది, ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి.